హాయ్ ఫుడీస్, మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో ట్రై చేద్దాం. ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని దాంట్లో పావు లీటర్ వాటర్ పోసి కవ్వం కొట్టి పక్కన పెట్టుకుందాం. సన్నకిల రాయి అంటామండి ఆంధ్రాలో. దీంట్లో ఒక పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క వేసి దంచుకుందామండి మెత్తగా, పేస్ట్ లాగా. ఎందుకంటే పేస్ట్ అయిన తర్వాత బాగా కలుగుతుందని. దాని తర్వాత మనం కవ్వం కొట్టి పక్కన పెట్టుకున్న మజ్జిగలో కొంచెం పసుపు అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాదు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని సేమ్ అలాగే కవ్వం కొడతాం. కవ్వం ఎందుకు కొడుతున్నాం అంటే బ్లెండర్ వాడచ్చు, మిక్సీ పట్టచ్చు, కానీ పట్టకూడదండి. వేడండి అది. మజ్జిగ పులుసు అంటే వేడి యాక్చువల్గా. కవ్వం కొట్టడం వల్ల చలవ చేస్తాం. ఒక హాఫ్ టీ స్పూన్ రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ ఎందుకు వాడుతున్నాం అంటే అది కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనం అయోడైజ్డ్ సాల్ట్ వాడుతూ ఉంటాం, కానీ దానికంటే రాక్ సాల్ట్ కొంచెం మంచిదండి. దాంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని సేమ్ అట్లాగే కవ్వం కొట్టుకుందాం. దాంట్లో మనం ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఇందా చెప్పడం మర్చిపోయాను. అది దీంట్లో వేయాలి. వేసి కలిపి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూద్దాం. దాంట్లో చల్లమిర్చి ఉంటాయి కదండి మన ఇంట్లో. చల్లమిర్చి దాంట్లో కాకుండా పోపుల్లో వాడండి, మంచి టేస్టీగా ఉంటుంది. ఒక 2 కరివేపాకు రబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకున్న మజ్జిగ పులుసు దాంట్లో వేసేసుకుందాం. రెడీ. టేస్ట్ చేయండి, అదిరిపోద్ది. ఆకన్నా కొంచెం కొత్తిమీర